నమస్తే అండి. ఈరోజైతే నేను మన ఇంట్లో చిటికలో చేసుకునే పెరుగు తాలింపు అయితే ఎలా చేసుకోవాలో చెబుతున్నాను. ఇంట్లో ఏ కూర లేదనుకుంటే కనుక గబుక్కుని ఏం చేయాలో అర్థం కాదు కదా! అప్పుడు మన ఇంట్లో పెరుగు అయితే ఉంటుంది కదా! అప్పుడు పెరుగు తీసుకొని ఈ విధంగా అయితే తాలింపు పెట్టుకోవచ్చండి. నేను 2 కప్స్ అయితే పెరుగు తీసుకున్నాను. అలాగే 2, 3 పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకున్నాను. వాళ్ళ కారానికి తగినట్టు తీసుకోవచ్చు. 4 కానీ 5 కానీ. ఇటు సైడు పచ్చిమిర్చి కారంగా ఉంటాయి కాబట్టి నేను 2, 3 మించి ఎక్కువ తీసుకోను. అలాగే ఆనియన్స్ నిలువుగా, ఒక ఆనియన్ నిలువుగా కట్ చేసుకున్నానండి. అదే ఉల్లిపాయ ఇలా నిలువుగా కట్ చేసుకున్నాను. అలాగే 2 చిటికెలు పసుపు కలర్ఫుల్గా ఉండడానికి. అలాగే తగినంత సాల్ట్ వేసి ఒకసారి మనం చేతితో అయితే కలుపుకోవాలండి. ఉప్పు ఈ పచ్చిమిర్చికి ఉల్లిపాయకి పట్టేలాగా మనం పకోడీ పిండి ఎలా అయితే కలుపుతామో చేతితో, అలాగే పెరుగులో సాల్టు, ఈ పసుపు, ఈ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కలిసేలాగా గట్టిగా అయితే కలుపుకోవాలి. అలా కలుపుకోవడం వల్ల ఉల్లిపాయ ముక్కలకి, పచ్చిమిర్చి ముక్కలకి ఉప్పు అయితే పడుతుంది. చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. కమ్మటి పెరుగు తీసుకోండి, చాలా బాగుంటుంది. అలాగే దీని తాలింపుకి అయితే ఎండుమిర్చి 2, 3 తీసుకున్నాను. నేనైతే 2, 3 తీసుకున్నానండి. చిన్నగా ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. అలాగే జీలకర్ర, తాలింపు సరుకులు ఒక 2 స్పూన్లు, అలా తాలింపు సరుకుల్లో మినపప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు అయితే తీసుకున్నానండి. అలాగే కరివేపాకు ఈ విధంగా అయితే తీసుకొని నేను స్టవ్ వెలిగించి బాణీ పెట్టి ఆయిల్ వేసి ఇలా తాలింపు అయితే వేపుకున్నానండి. ఇలా వేగిన తర్వాత, తాలింపు వేగిన తర్వాత మనం ఈ కలియబెట్టుకున్న పెరుగు ఉంది కదండి, సాల్ట్ వేసి కలుపుకున్న పెరుగు, అందులోకి ఈ తాలింపుని వేసుకోవాలండి. అలా వేసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చూడండి, తాలింపు అయితే వేగాలి. వేగితే కమ్మటి వాసన వస్తుందండి. వేగినప్పుడు మాడిపోకుండా చూసుకోవాలి. ఈ విధంగా తాలింపుని ఇందులో వేసుకోవాలండి, పెరుగులోని. ఇలా వేసుకున్న తర్వాత మనం ఇలా డిష్ అవుట్ చేసుకొని ఒక్కసారి కలుపుకొని మనం వైట్ రైస్తో కనుక తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదిగోండి, ఈ విధంగా అయితే ఉంటుంది. వైట్ రైస్తో చాలా బాగుంటుందన్నమాట.